ఉమ్మడి కరీంనగర్ జిల్లా చుట్టుపక్కల ఉన్న గ్రామాల పట్టణాల నుండి వేలాది మంది విద్యార్థులు వచ్చి గ్రంథాలయంలో కాంపిటీషన్ పరీక్షల కోసం రేయింబవళ్ళు కష్టపడి చదువుతూ ఉంటారు. చాలామంది మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చే విద్యార్థులకు గ్రంథాలయంలో ఎక్కువ చదువుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. చాలని సంపాదనతో తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళని చదివిస్తుంటారు. వారి జిల్లాలో ఉన్న గ్రంథాలయానికి వచ్చి చదువుకుంటారు. అలాంటి వారి కోసం వారధి సొసైటీ ఇక్కడ వచ్చే నిరుద్యోగులకు మధ్యాహ్నం ఉచిత భోజనాన్ని అందిస్తుంది. దాదాపు రోజుకు 150 నుండి 200 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం పథకంలో ఆకలి తీరుస్తున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వచ్చే వారికి ఇక్కడ పూర్తిగా ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. గత 10 సంవత్సరాల నుంచి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి వారధి సొసైటీకి మెంబర్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాను. కరీంనగర్ జిల్లా కేంద్రంలో గల జిల్లా గ్రంథాలయ సంస్థలో దాదాపు ప్రతిరోజు 250 నుంచి 300 మంది నిరుద్యోగ యువకులు కాంపిటేటివ్ పోటీ పరీక్షలకు సన్నద్ధమవడానికి చదువుకోవడానికి కోసం వస్తూ ఉంటారు. గత 2023 సంవత్సరం నుంచి చాలా మంది పిల్లలు వచ్చి మధ్యాహ్న భోజనం బయట తినడం కష్టమవుతుందని అంశాన్ని జిల్లా కలెక్టర్ గారు పరిశీలించి వారధి సొసైటీ ద్వారా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసుకోవడానికి కోసం అంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మే 2023 నుండి ఇప్పటి వరకు దాదాపు 9,70,000 రూపాయలు ఖర్చు పెట్టేసి జిల్లా గ్రంథాలయ సంస్థలో చదువుకోవడానికి వస్తున్నటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విషయంపై వారధి సెక్రటరీ ఆంజనేయులు మాట్లాడుతూ వారధి సొసైటీ ద్వారా మధ్యాహ్న భోజన పథకమే కాకుండా గ్రంథాలయంలో పుస్తకాల కొరతను కూడా తీర్చుతామన్నారు. గ్రంథాలయంలో దాదాపుగా 10 లక్షల రూపాయల విలువ చేసే ఫర్నిచర్ను కూడా కొనిచ్చామన్నారు. ఈ సొసైటీకి చైర్మన్ జిల్లా కలెక్టర్గా ఉంటారని, వారి పర్యవేక్షణలోని ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తుంటామన్నారు. ఈ సేవలకు కావాల్సిన నిధులు సమకూర్చుకునేందుకు కొన్ని ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు వారధి సొసైటీ ద్వారా భర్తీ చేసి ఉద్యోగాలు ఇచ్చే వేతనంతో 3% వారి సంస్థలకు ఇస్తారని, ఆ నిధుల ద్వారానే మేము ఈ సేవా కార్యక్రమం చేస్తున్నామని అన్నారు. ఫండ్స్ అనేటి వారధి సొసైటీ ప్రొక్యూర్ చేసుకున్నటువంటి ఫండ్స్ అండి. జనరల్గా మేము అవుట్ సోర్సింగ్ చేస్తాం కాబట్టి అవుట్ సోర్సింగ్ ద్వారా చేస్తే వచ్చేటువంటి సర్వీస్ ఛార్జెస్ నుంచి మేము ఇవన్నీ ఖర్చు చేస్తూ ఉంటాము. అదే లైబ్రరీకి గతంలో కూడా దాదాపు ఒక 30 లక్షల రూపాయలు ఖర్చు చేసి వాళ్ళకు పుస్తకాలు, ఫర్నిచర్, తర్వాత ఏసీలు, క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు వేసవి కాలంలో పిల్లలు చదువుకోవడానికి కొద్దిగా కష్టంగా ఉంటే 11 ఏసీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్ పుట్ టుగెదర్ ఇప్పటి వరకు ఒక 35 నుంచి 36 లక్షల రూపాయల వరకు జిల్లా గ్రంథాలయానికి ఖర్చు చేయడం జరిగింది. ఇది వారధి సొసైటీ ఓన్ ఫండ్స్. మాకు సర్వీస్ ఛార్జెస్ రూపాయన వచ్చే ఫండ్స్ తప్ప ఎక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి డొనేషన్స్ కానీ ఇతరత్రా కానీ ఏ విధమైన కలెక్షన్స్ ఉండవండి. అంటే జిల్లా కేంద్రంలో లైబ్రరీలో పుస్తకాలు కూడా గతంలో మేము కొంత బుక్స్ లేవని చెప్పి కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయగా కలెక్టర్ గారు దాదాపు 22 లక్షల రూపాయలు విలువ చేసే పుస్తకాలు కూడా కొనివ్వడం జరిగింది, ఫర్నిచర్ కొని ఇవ్వడం జరిగింది జిల్లా గ్రంథాలయ సంస్థకు. వారధిలో రిజిస్ట్రేషన్ అయిన నిరుద్యోగులు కూడా ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, ఏ విధమైన సేవా కార్యక్రమాలు చేయడానికి వారధి సొసైటీ ముందుంటుందని సొసైటీ సెక్రటరీ ఆంజనేయులు లోకల్ 18కు తెలిపారు. బయట నుంచి వచ్చే వాళ్ళు వచ్చి హోటల్స్లో తినడము, 50-60 రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళకి ఆల్రెడీ పోవడం రావడం బస్ ఫేర్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనమే ఫుడ్ ప్రొవైడ్ చేద్దామనే ఒక గుడ్ ఇంటెన్షన్తో ఈ ఉచిత భోజన వసతి కల్పించే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.